ఆకాశమందు సింహాసనాసీనుడైన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఈ దినాన మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు, వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొనిరి. ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు మత్తయి సువార్త 14వ అధ్యాయము 36వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడి దినాన నీ కొరకు ఒక ఉన్నతమైన వాక్కును సిద్ధపరిచి నీకు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఏమిటనగా, ఈ కాంటెక్స్ట్లో చూసినట్లయితే యేసు ప్రభువు ఆయా ప్రాంతముల గుండా సంచరిస్తూ ఎవరికి ఏమి అవసరమో అక్కడ ఆ ఉన్నతమైన కార్యములు చేస్తూ తను జీవిస్తూ ఉండగా గెన్నెసరేతు దేశమునకు యేసు ప్రభు వచ్చారు. వచ్చినప్పుడు అక్కడ జనులు ఆయనను గుర్తుపట్టారు. ఆయన యేసు ప్రభు అని గుర్తుపెట్టారు, ఆయన రక్షకుడని గుర్తుపెట్టారు, ఆయన దేవుడని గుర్తుపెట్టారు, ఆయన అందరికీ సహాయకుడు అని గుర్తుపెట్టారు. చుట్టుపట్లనున్న ఆ ప్రదేశం అంతటికి వర్తమానం పంపి రోగులందరినీ ఆయన యొద్దకు తెప్పించారట. తెప్పించి వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మయ్యా అని యేసు ప్రభువుని అడిగారట. అడిగి ఎవరైతే ఆ యేసు ప్రభు వస్త్రపు చెంగు ముట్టారో వారందరూ స్వస్థత పొందారట. ఎట్లా వచ్చింది ఈ స్వస్థత అనగా, నేస్తమా, ఈ దినాన నీ దేవాది దేవుడు నీ బ్రతుకులో కూడా ఉన్నతమైన కార్యమును చేయాలని ఆశించి ఉన్నారు గనక నీకు ఈ వాక్కును అనుగ్రహిస్తూ ఉన్నారు. విశ్వాసము వలన మాత్రమే నీ బ్రతుకులో నీవు సూర్యకార్యములను చూడగలవు, ఉన్నతమైన విజయములను పొందగలవు. విశ్వాసముతోనే నీ బ్రతుకులో ఎన్నో మహా అద్భుతములను నీవు దేవుని నుంచి పొందగలవు. కనుక వీరు ఏమడిగారు అంటే, అయ్యా మీ వస్త్రపు చెంగు ముట్టనివ్వండి అని అడిగారు. ఈ వచ్చిన రోగులందరూ కూడా విశ్వాసముతో ఆయన వస్త్రపు చెంగు ముట్టుకున్నారు. ముట్టిన వారందరూ స్వస్థపడ్డారు. కాబట్టి నేస్తమా, నీ బ్రతుకులో నువ్వు కూడా ఈ దినాన్న ఉన్నతమైన విజయములను సంపాదించగలవు, ఉన్నతమైన కార్యములు దేవుని నుంచి నీవు పొందుకొనగలవు. ఎట్లా? యేసు ప్రభుని ఎదురుగా ఉన్నారా? నీవు వస్త్రపు చెంగు ముట్టుకోవడానికి అక్కరలా, యేసు ప్రభుని ఎదురుగా ఉండక్కరలా. కానీ నీవు హృదయమందు మనసారా విశ్వసించగలిగినట్లయితే నీ బ్రతుకులో నీవు ఏది అవసరంగా ఉందని కోరుకుంటున్నావో దానిని పొందుకోగలుగుతావు. ఎట్లా అనుగ్రహిస్తారు యేసు ప్రభు అంటే, అది నీకు ఎట్టి రీతిగా అవసరమై ఉన్నదో అట్టి రీతిలో దేవుడు ఆ సహాయమును నీ యొద్దకు పంపించగలరు. నమ్ము నేస్తమా, దేవుని మహిమను చూస్తావు, దేవుని నుంచి ఉన్నతమైన కార్యములు నీవు పొందుకుంటావు. అక్కడ ఉన్నవారందరూ కూడా ఆయన యేసు ప్రభు అని గుర్తుపట్టి చుట్టు ప్రాంతంలో ఉన్న రోగులందరినీ తీసుకొని వచ్చి, అయ్యా మీ వస్త్రపు చెంగు ముట్టనివ్వండి అయ్యా అని బ్రతిమలాడుకున్నారు. ఈ దినాన నేస్తమా, నువ్వు కూడా అయ్యా నా బ్రతుకులో ఈ కార్యము జరిగించయ్యా, ఈ స్వస్థత అనుగ్రహించయ్యా, ఈ సమస్య నుంచి నాకు విడుదల కలిగి చేయవయ్యా అని హృదయపూర్వకముగా వేడుకొనేస్తామా, దేవుడు నీకు విజయమునిస్తారు. దేవుని నుంచి ఉన్నతమైన విజయమును పొందుకుంటావు, ఆరోగ్యమును పొందుకుంటావు, అద్భుత కార్యములను నీవు పొందుకుంటావు, ఆనందముతో జీవిస్తావు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. ప్రేమజాలి నమ్మకం కలిగిన తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనములు. మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము రాజా. ఏ బిడ్డకైతే ఈ వాక్కును వినిపించున్నారో ఆ బిడ్డ జీవితంలోను కుటుంబంలోనూ కూడా నాయన మీ ఉన్నతమైన కార్యములు అనుగ్రహించి నాయన సంతోషమునివ్వండి, నెమ్మదినివ్వండి తండ్రి. నాయన అవసరతలు తీర్చండి, అద్భుత కార్యములు జరిగించి మీ కృపలో నడిపించమని వేడుకుంటూ ఉన్నాము. మా ప్రియులందరినీ, వారి కుటుంబములను మీ దివ్య హస్తములకు అప్పగించుకొంచున్నాము తండ్రి. అందరికీ కావాల్సిన ఆయురారోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుష్యు, నెమ్మదిని ప్రసాదించి మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి నాయన. రోగముల నుంచి విడుదల కలగచేయండి, ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలగచేయండి. కుటుంబంలో ఉన్న ప్రతి అవసరతలు మీ మహిమలో నుంచి తీర్చండి నాయన. ఈ దినము పుట్టినరోజు, వివాహ దినం అవసరములు జరుపుకొనిచిన బిడ్డలందరికీ
కుటుంబాలకి మీ ఆశీస్సులు దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయమని నాయన యవన కాలమందున్న బిడ్డలందరికీ సకాలములు చక్కని వివాహములు, ఉద్యోగములు, గర్భఫలములు ప్రసాదించి మీ కృపలో జీవింపచేయమని ఈ ప్రార్థన యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. జీవాధిపతి అనే దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్. ఆమెన్. ఆమెన్.